మరొక దైవ సేవకులు మన మధ్యకు వచ్చారు. పాలకొల్లులో సేవా పరిచర్య చేస్తున్నటువంటి మరి బీటీఎం దైవ సేవకుల్లో ఒకరుగా ఉన్నటువంటి బ్రదర్ స్టీఫెన్ పాల్ గారు. అన్నగారు మీ అందరికీ పరిచయమే. కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక పరిచయాన్ని చేసి కొద్దిసేపు వాక్యాన్ని వారు అందించడానికి రెండవ వర్తమానంగా మరి పాలకొల్లులో మహోన్నతిని విద్య అని యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఎన్నో విలువైనటువంటి సంగతులు అందిస్తూ సేవా పరిచర్యలో సంఘాన్ని, యవనస్తులను, సేవకుల బృందాన్ని కూడా చక్కగా తర్ఫీదిస్తూ మన ఈ 13వ వాక్యపు పండుగలకు గాను స్థానిక సంఘంతో ప్రయాణం చేయడానికి మన మధ్యకు ఇచ్చినటువంటి దైవ సేవకులను ఆహ్వానిస్తుండగా మీ ప్రేమను తెలియపరచాలని బ్రదర్ స్టీఫెన్ పాల్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. పదమూడవ వాక్యపు పండుగలకు మీతో కలిసి దేవుని మాటలు వినడానికి, అలాగే దేవుని మాటలు నా వంతుగా కొన్ని విషయాలు ప్రకటించడానికి ఆ తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యోగేగాలు మహిమ కలుగును గాక. అలాగే ఇలాంటి గొప్ప ఈవెంట్ ద్వారా దేవుని మాటలు అందించడానికి అల్లుపుణ్ణైన నేను ఇలా పరిచయం అవడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రముఖ దైవజనుడు, ఎంతో మంచి మనసున్నటువంటి సేవకులు వంశాన్ని గారికి ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుకు వర్తమానం అందించినటువంటి సేవకులకు, అలాగే వేదికను అలంకరించినటువంటి ఆత్మపూర్లైనటువంటి సేవకులకు, అధ్యక్షులు కూడా నడిపిస్తున్నటువంటి దైవ సేవకులకు నా ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో దైవగ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ఆలోచించడానికి మనం సిద్ధపడదాం. అందరూ కూడా తలలు వంచండి. దేవుని సహాయం తీసుకుని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, బలపరిచి, క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, అన్నవస్త్రాలు ఇచ్చి, ఊపిరిని, జీవాన్నిచ్చి ఈ 13వ వాక్య పండుగల్లో నీ సేవకులతో కలిసి నీ పిల్లలైన నేను నీ ప్రజలతో కలిసి తండ్రి నీ మాటలు నేర్చుకోవడానికి నేను మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయంలో తండ్రి కొన్ని మాటలు వారితో పంచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణం కొరకే మరొకసారి నీ పాదపీఠం మీద మరొకసారి శిరస్సు వంచి స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన 2 దినాలుగా తండ్రి రోమాపత్రిక మీద తండ్రి నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాన్న ఈ దినము అలాంటి గొప్ప విషయాలు వింటున్నటువంటి పిల్లల మధ్య, నేను పరిపూర్ణులైన వారి మధ్య నీ మాటలు అందించడానికి అల్లుపుడాను, దీనుడను, బలహీనుడను నేను నీ మాటలు అందించడానికి నిలబడుతుండగా నీ ఆత్మ సహాయం మెండుగా నాకు దయచేయండి. విలువైన సంగతులు వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహిస్తారని కోరి ప్రార్థన చేస్తూ ప్రకటిస్తున్న నేను, వింటున్న నీ పిల్లల తండ్రి నేను ప్రకటించి విని అలా ఉండిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానికి లోబడుతూ వాక్యానుసారంగా ముందుకు నడవటానికి, వాక్యానుసారంగా నడిచి నేను అనేక మంది అన్యజనులు ఎదుట మీ కీర్తిని తీసుకురావటానికి సహాయం అందిస్తారని కోరి ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామలి ప్రార్థనలు నీ పాదాలకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రియులైన ఆత్మీయ సహోదరులైన మీ అందరికీ కూడా నా ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుని మనం కొద్ది విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? మీరు ఈ మాట, ఈ వర్తమానం ఒక సందర్భాలు వినే ఉంటారు, ఏదో ఒక సందర్భంలో సేవకులు మాట్లాడే ఉంటారు. ఎన్నో విలువైన సంగతులు సేవకుల ద్వారా వింటున్నటువంటి మీ అనుభవాలు ఈ మాటలు కూడా వినడానికి మీరు సిద్ధపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము ఆయా వ్యక్తుల ద్వారా ఆయా విధాలుగా దేవుడు మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ కీర్తన 11:3 మనం చదివిన ఈ వచనాన్ని కొన్ని విషయాలు ఆలోచించే ముందు మనం ఆలోచించాల్సినటువంటి సంగతి ఏంటంటే, ప్రస్తుతం క్రైస్తవ సమాజం కానీ క్రైస్తవేతర సమాజం కానీ మన అనుభవాల్లో నుండి మనం పరిశీలిస్తున్నటువంటి పరిసరాలు, పరిస్థితులు, వీటన్నిటిని కూడా
మనం గమనించినప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభంలో మన తరం ఉంది అని అర్థమవుతుంది. ఎంత భయంకరమైనటువంటి సంక్షోభం అని అంటే నోహు గారి కాలాన్ని తలంపించేలా, అలాగే లోతు గారి కాలాన్ని తలపించేటట్టుగా ఈరోజు పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కొద్ది గొప్ప అక్కడక్కడ మిగులు ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుని పిల్లలు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నీతిని విడిచిపెట్టి ఆ సంక్షోభం వైపు తిరుగుతూ వారి ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి. ప్రతి మనిషి కూడా వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలపడడానికి దేవుని వైపు చూడాల్సిన అవసరం ఉన్నప్పుడు చాలామంది భక్తులు చేసేది ఏంటంటే పక్క వ్యక్తిని చూసి బలహీనపడటం అలవాటు. పక్క వ్యక్తిని చూసి బలపడే కంటే పక్క వ్యక్తులను చూసి బలహీనపడటం అనేది క్రైస్తవ సమాజానికి ముందు నుంచి కూడా అలవాటు అయిపోయింది. కనుక ఇక్కడ కీర్తన 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అనేటువంటి వచనం మనల్ని బలపరుస్తుంది అనేది నాకు దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ. ఒకసారి 11:3 జాగ్రత్తగా చూడగలిగితే, నేను 11వ అధ్యాయము వివరణ అంతా నేను ఇవ్వదలుచుకోలేదు, ఆ 3వ వచనం మాత్రమే మనం పరిశీలన చేద్దాం. అక్కడ మనకి పునాదులు అనే విషయం కనిపిస్తుంది, పాడైపోగా అనే విషయం కూడా కనిపిస్తుంది, నీతిమంతులు ఏం చేయగలరు. 3 విషయాలు ఒక వచనంలో 3 పదాలు కనిపిస్తున్నాయి. పునాదులు, పాడైపోగా, నీతిమంతులు ఏం చేయగలరు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ వచనం దావీదు గారి కాలంలో ఆ మాట పలికేటప్పటికీ ఆయన ఒక భయంకరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. అలాంటి సంక్షోభం మధ్య అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తిహీనమైనటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రజలు నీతిమంతులైన కొంతమందిని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మీరు సాధించేది ఏమి లేదు, మీ వలన ఏం కాదు అన్నట్టుగా వారిని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పారిపోమని బెదిరిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలాంటి సంక్షోభ క్షణాలను అనుభవిస్తున్నటువంటి భక్తుడైనటువంటి దావీదు ఆ కీర్తన రచిస్తూ ఏం మాట్లాడుతున్నాడని అంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే, అది ఒక అసహనంతో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ చాలామంది భక్తులు బలహీనమైనటువంటి వ్యక్తుల వైపు చూసి బలమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోతూ వారితో కలిసి జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నట్లుగానే భక్తుడైనటువంటి దావీదు ఆ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ కింద వచనాలకు వెళ్తే ఆ పరిస్థితి కనబడదు ఆయన దగ్గర. మాటల్లో మాత్రం మనం అనుకునే మాట ఆయన మాట్లాడారు, మనం అనుకునే మాట ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ తర్వాత దానికి జవాబు ఇస్తూ ఒక విలువైనటువంటి సంగతిని ఆయన మాట్లాడారు. చూద్దాం. ఇప్పుడు పునాదులు అనే మాట మనకి కనిపిస్తుంది, పునాదులు అనే పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. పునాది అనేది సాధారణంగా మనం అనుదిన జీవితంలో ఎప్పుడు వింటూ ఉంటాం. ఎప్పుడు వింటాం? ఒక బలమైనటువంటి భవనాన్ని కట్టినప్పుడు, ఒక భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు కానీ, ఒక వంతెన నిర్మిస్తున్నప్పుడు కానీ, ఒక పెద్ద పెద్ద లేకపోతే చిన్న చిన్న ఏదైనటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి కట్టడాలు జరుగుతున్నప్పుడు పునాది అనే పదాన్ని మనం వింటూ ఉంటాం. పునాది అని అంటే భవనం పైన కనిపిస్తూ ఉంటుంది, ఆ భవనం నిలబడడానికి కారణమైనటువంటి అడుగు భాగాన ఉన్నటువంటి లోపల భాగాన ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వ్యవస్థ అది. దానికి సంబంధించినటువంటిదే పునాది. పునాదులు పాడైపోగా అని భక్తుడైనటువంటి దావీదు పలికినటువంటి మాట మనం అనుకుంటున్నట్లు భౌతిక సంబంధమైనటువంటి కట్టడాలకి ముందుగా వేసేటువంటి పునాదుల గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటే పొరపాటు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని అంటే ఒక భవనానికి సంబంధించినటువంటి పునాదుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటే, ఈ పునాదులు పాడైపోతే నీతిమంతులతో పనేముంది? భౌతిక సంబంధమైనటువంటి పునాదులు పాడైపోతే నీతిమంతులతో పనేముంది? నీతిమంతులకి భౌతిక సంబంధమైనటువంటి పునాదులు పాడైపోవడానికి సంబంధం ఏంటి అంటే, భక్తుడైనటువంటి కీర్తనకారుడు మాట్లాడేది ఏంటంటే, పునాదులు పాడైపోగా అని అంటే ఆయన మాట్లాడేది భౌతిక సంబంధమైనటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి పునాదుల గురించి కాదు. ఆయన మాట్లాడుతున్నటువంటి పునాదులు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ పాత నిబంధన హెబ్రీ, కొత్త నిబంధన గ్రీకులో నుంచి తర్జుమా చేయబడింది. కాబట్టి పాత నిబంధనలో పునాదులు అనేటువంటి పదానికి భక్తుడైనటువంటి దావీదు గారు ఉపయోగించినటువంటి పదం ఏంటంటే హషతోత్ అనేటువంటి హిబ్రూ పదాన్ని వాడాడు ఆయన. హషతోత్ అనేటువంటి హిబ్రూ పదాన్ని ఆయన పునాదులు అనే దానికి ఉపయోగించాడు ఆయన.
ఇక్కడ దాని అర్థం ఏంటంటే, దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమాజాన్ని నిలబెట్టేటువంటి, జీవితానికి స్థిరత్వాన్ని తెచ్చే నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక పునాదులను సూచిస్తూ మాట్లాడుతున్నటువంటి పదం అది. భౌతిక సంబంధమైనటువంటి పునాది కాదు ఆయన మాట్లాడేది. ఆయన మాట్లాడేది ఏంటంటే, మానవ సమాజానికి అవసరమైనటువంటి పునాదులు కొన్ని ఉంటాయి. కొన్ని వ్యవస్థలు నిలబడాలంటే ఆ వ్యవస్థలకు సంబంధించి ఒక పునాది ఉంటుంది. ఒక సంఘం నిలబడాలంటే సంఘానికి సంబంధించినటువంటి పునాది ఉంటుంది. ఒక వ్యవస్థ ఏదైనా లోకపరంగా మానవ సమాజాన్ని ఉద్ధరించడానికి, సంస్కరించడానికి ఏదైనా ఒక వ్యవస్థలు వేసింది అనుకో, ఆ వ్యవస్థ కూడా ఏముంటుంది? పునాది ఉంటుంది. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యవస్థల్ని కాపాడేటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేయగలరని మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఈయన మాట్లాడిన మాట ఏంటి? హషతోత్ అనేటువంటి పదానికి సమాజాన్ని నిలబెట్టేటువంటి, జీవితానికి స్థిరమైనటువంటి, స్థిరత్వాన్ని తెచ్చే నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక పునాదులు, వీటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే భక్తుడైనటువంటి దావీదు గారి కాలానికి పాడైపోయినటువంటి పునాదులు ఏంటంటే, అలాంటి పునాదులు సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి. పునాదులు పాడైపోయినాయి. కొద్దిగా ఉన్నటువంటి ఆ నీతిమంతులు కూడా ఆ రోజు నీతిమంతులు ఎలా అయితే అలాంటి హావభావాలు ప్రదర్శించారో, అలాంటి బలహీనతలకు లోనయ్యారో, అలాంటి వ్యవస్థ ఇప్పుడు ఉంది. ఇప్పుడు యేసుప్రభువు వచ్చేంత వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. కనుక దేవుడు మనల్ని ప్రేమించి కాలాలు మారుతున్నా, తరాలు మారుతున్నా కూడా భక్తులైన వారు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అనేది దేవుని కోరిక. కనుక మనలో చాలామంది ఒక పొరపాటు చేస్తున్నారు అనేది ఇష్టపడి చేసే పాపాలు కాదు, ఇష్టపడి చేసేటువంటి చెడు పనులు కాదు. ఎక్కువ శాతం మంది మనలో చెడు పని చేసామని అంటే పక్కోని చూసి చెడిపోయే కారణం ఏంటంటే, వాడు చెడిపోయాడు, చెడిపోయినా కూడా చెడిపోయినటువంటి వ్యక్తి భౌతికంగా బాగానే ఉన్నాడు, ఆత్మీయంగా చెడిపోయాడు, ఆత్మీయంగా లోకంలో తిరుగుతున్నాడు. ఒక ప్రార్థనకు రాడు, ఒక వాక్యం చదువుకోడు, ఒక బైబిల్ చదవడు, ఆదివారం కూడికలకి హాజరు కాడు. అయినా సరే అతని జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కనబడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది, అతను ఏది పట్టుకుంటే అది అభివృద్ధి కనబడుతుంది. కానీ మనం ప్రభువులోకి వచ్చాము, మానకుండా సెమినార్లకు హాజరవుతుంటాం, శుక్రవారం కూడికలకు హాజరవుతుంటాం, బైబిల్ తరగతులు నేర్చుకుంటుంటాం, ఆదివారం ఆరాధనలో ఘనంగా దేవుని ఆరాధిస్తాం, సేవకి, సంఘానికి, సమస్త ఎవరెవరికి ఏదైతే అవసరమో అవన్నీ మనం తీరుస్తూనే ఉంటాం. కానీ మనకు అభివృద్ధి కనపడదు. నష్టపోయినట్టుగా, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నట్లుగా, అనారోగ్యాలు వస్తున్నట్లుగా, మనం ఇలాంటి బలహీనతలకు మనం లోనవుతున్నప్పుడు, సేమ్ కీర్తనకారుడు ఉన్నప్పుడు ప్రజలు పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేస్తారనేటువంటి ప్రశ్నే ఈ తరంలో కూడా ఉత్పన్నమవుతుంది. చాలామంది అలాగే దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఆ రోజు ఈ రోజు ఎప్పటికీ కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటే కీర్తన 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే, వ్యవస్థలు పాడైపోయినప్పుడు, ఏ వ్యవస్థలు? సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థతో మనకు పని లేదు, పక్కన పెట్టేసేయండి. సామాజిక వ్యవస్థ అని అంటే క్రైస్తవేతర సంస్థ, క్రైస్తవేతర సమాజం. అంటే క్రైస్తవులుగా మన సమాజంలో మనం చక్కగా నడిస్తే సమాజం కూడా బాగుంటుంది. కానీ ముందు ఇక్కడ మన ఆధ్యాత్మికంగా మన పునాదులు పాడైనాయి అనుకోండి, సమాజంలో నువ్వు ఉపయోగపడేది ఏముండదు. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి వ్యవస్థలోనే మనం పాడైపోయినప్పుడు బయటకు వెళ్ళి చేసేది ఏముండదు. అందుకే భక్తుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటని మన జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పునాదులు పాడైపోయినాయి అంట. పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేయగలరు అని దేవుని ప్రశ్నిస్తున్నట్టుగా కనపడుతుంది కదా. ఆయన చెప్పాడు, కింద చెప్పాడు. కానీ ఆ పునాదులు ఏంటో, ఆ పునాదులు పాడైపోయినప్పుడు ప్రజలు వారి యొక్క స్థితిగతులు ఎలా మారిపోతాయో కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఒకసారి సేమ్ ఇలాంటి పరిస్థితి ఒక భక్తుడు, ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో కొంతమంది అలాగే మాట్లాడినటువంటి ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం అది. ఆ వ్యక్తి కూడా మీకు తెలిసిన వాడే. ఒకసారి కీర్తన 73 చూడగలిగితే, కీర్తన 73, ఆసాపు గారు. ఈయన దేవుని సన్నిధిలో దావీదు గారి కాలంలో దేవుని మందిరంలో ఎంత బహుగా వాడబడ్డాడో మనకి తెలియదు కాదు. చాలా అద్భుతంగా వాడబడినటువంటి ఒక దేవుని పనివాడు ఈయన ఆసాపు గారు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 73:2. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమంది వారికి యాతన లేవు, వారి పుష్టిగానే ఉన్నారు. ఇతరులు కలిగి ఇబ్బందులు వారికి కలగవు.
ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వల్ల వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వల్ల వారి బలత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. మీరు ఇలా చదువుకుంటూ వస్తే 13వ వచనానికి వద్దాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. అంటే వాళ్ళకి మాకు పెద్ద తేడా ఏం కనబడుతుంది? దేవుని నమ్మి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసి దేవుని కొరకు ఎన్నో మేము అన్ని పక్కన పెట్టి దేవుడా అంటూ మేము బ్రతుకుతున్నటువంటి మనకి దేవుడు అంటే ఏంటి ఎరగనటువంటి ప్రజలకి ఉన్న తేడా ఏముంది? మాకంటే వాళ్ళే బాగున్నారుగా, మనకంటే వాళ్ళ జీవితాలే బాగున్నాయిగా, మనకంటే వాళ్ళ స్థితే బాగుందిగా, మనకంటే వాళ్ళే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళే ఉచ్చ స్థితిలో ఉన్నారుగా, మనం సాధించింది ఏంటి? కాబట్టి నేనేమైపోతానంటే నా చేతులు కడుక్కుని నేను శుద్ధినై ఉండుట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారిలాగా ఉంటేనే నేను బాగుంటానేమో, భక్తిగా ఉంటే నేను నా పరిస్థితులు ఎలా ఉంటాయేమో అనేటువంటి ఒక భక్తుని యొక్క అసహనాన్ని మీరు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 14 వచనం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇది దావీదు గారి కాలంలోనే కాదు, ప్రతి కాలంలో కూడా ఇదే పరిస్థితి మనకు దాపరిస్తూ ఉంది. నేను మొన్న గుంటూరులో 4 రోజుల సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు ఈ మాటలు అందిస్తే ఆ మాటలు విన్నటువంటి కొంతమంది సహోదరులు సేవకుడి దగ్గరికి వచ్చి ఇవ్వబడినటువంటి సందేశాన్ని బట్టి ఆయన దగ్గర మాట్లాడుతూ అన్నారంట, ఇవాళ వర్తమానం మమ్మల్ని బలపరిచిందండి. ఎందుకంటే మేము మా పరిస్థితులన్నీ కూడా మా పక్కనే దేవుణ్ణి నమ్మనటువంటి భక్తి సరిగా చేయనటువంటి వ్యక్తుల జీవితాలను మేము అంచనా వేసుకుని మేము అదే బలహీనతలోకి వెళ్ళిపోయామండి. కానీ ఈ వర్తమానం మమ్మల్ని బలపరిచిందని చెప్పారంటండి. మళ్ళీ చాలామంది యవనస్తులు, ప్రార్థనకు రానటువంటి ఒక యవనస్తురాన్ని చూసి మీరు పాడైపోకూడదు, భక్తి లేనటువంటి ఒక కుటుంబ జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి ఒక భార్య లాంటి ఒక సహోదరిని మీరు చూసి మీరు మారిపోకూడదు. మనలో కూడా చాలామంది శరీర సంబంధమైనటువంటి శారీరక లైంగిక తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాడే బాగున్నాడు కదా అనుకుని ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా దేవుని కొరకు నీతిగా బతుకుతున్న మా బ్రతుకులు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పేసి మనలో కొంతమంది అలా మారకూడదు. ఎందుకంటే ఒక ఫలితం ఉంది, కేవలం ప్రశ్న మాత్రమే అది దావీదు గారు వేసింది, కానీ కింద దానికి అద్భుతమైనటువంటి జవాబునిచ్చాడు. అంటే ఇదంతా ఏంటంటే పునాదులు పాడైపోయినప్పుడు అంటున్నాడు. ఏంటి పునాదులు? మానవ జాతికి సమాజాన్ని నిలబెట్టేటువంటి పునాదులు ఏంటి? ఎక్కడ పాడైపోయినాయి అవి? ఆ పునాదులు అంటే ఏంటో తెలిస్తే ఆ పునాదులు ఎక్కడ పాడైనా మనకు అర్థమవుతుంది. కాబట్టి పునాదులు పాడైపోగానే అన్నప్పుడు ఆ పునాదులు ఏంటో ఇంచుమించు 5 విషయాలు దాకా ఉంటాయి. దేవుని సేవకులు అద్భుతమైన సంగతులు అందిస్తున్నారు కాబట్టి సేవకులు రాగానే నేను ఆపేస్తాను. సేవకులు రాగానే నేను ఏదైతే తీసుకున్నానో అంశం అక్కడ వరకు కంప్లీట్ చేసి నేను ముగిస్తాను. అంతవరకు మనం కొన్ని విషయాలు చూద్దాము. ఈ భూమి మీద పునాదులు ఉన్నాయంటున్నాడు కదా, సమాజాన్ని నిలబెట్టడానికి నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ఇవన్నీ ఉన్నాయని చెప్తుండే కదా ఆయన. వాటిలో మొదటిది పునాది ఏంటంటే మొత్తం క్రైస్తవుడైన క్రైస్తవేతరుడైన ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి కలిగి ఉండవలసినటువంటి ఒక పునాది గురించి దేవుడు మాట్లాడారండి. ఆ పునాది ఏంటి చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. దేవునికి ఇష్టుడై ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టంగా ఉండలేం, మనం దేవునికి ఇష్టలే ఉండలేమాట. అందుగురించి ఆ పై విషయం చెప్పుకొచ్చి కింద ఏం మాట్లాడుతున్నాడు ఆయన? తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేస్తాడు. నేనేమంటానంటే విశ్వాసం అనేది ఐచ్ఛికం కాదు. విశ్వాసం అనేది మన నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అనేటువంటిది కాదు. విశ్వాసం అనేది దేవుడు, నేను అడుగుతున్నాను ఒక మాట, దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చేయెత్తుతారు ఒకసారి. నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. దేవుడు ఉన్నాడు మేము నమ్ముతున్నాం అన్న వాళ్ళు చేయెత్తుతారా? చేయత్మని దించమలేదు. చేయెత్తమన్నాను. చేయెత్తడం అంటే ఇది కాదు కదా, ఇది కదా.
ఆ, దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా అని అడుగుతున్నా. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అమెరికాలో, మా ఆంధ్రాలో ఉన్నారు కదా. అంటే దేవుడు ఉన్నాడని నమ్మటమని అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని విశ్వాసం అంటేనే దేవుడు ఉన్నాడని నమ్మటం. దేవుడు ఉన్నాడు అని అంటే దేవుడు ఉన్నాడు ఎక్కడో దుక్కుని ఉన్నాడని నమ్మటం కాదు. దేవుడు ఉన్నాడు ఎక్కడో ఒక చోట ఉన్నాడని నమ్మటం కాదు. మనందరూ దేవుడు నమ్మని వాళ్ళమే. క్రైస్తవేతరులైన వారు దేవుడు నమ్ముతున్నాం అంటున్నారు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ఎక్కడున్నాడని నమ్మాలి? ఇప్పుడు పునాది, మన విశ్వాసానికి పునాది ఏంటి? దేవుడు ఉన్నాడని నమ్మటం. దేవుడు ఉన్నాడని నమ్మటమే మన విశ్వాసానికి పునాది. మన విశ్వాసం అనే దానికి పునాది ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఎక్కడో చోట ఉన్నాడని నమ్మటం విశ్వాసం కాదు. మన పునాది ఏంటంటే దేవుడు ఉన్నాడంతే. దేవుడు ఉన్నాడని నమ్మినటువంటి వ్యక్తి, దేవుడు ఉన్నాడని భయపడుతున్నటువంటి వ్యక్తి తర్వాత అర్థం చేసుకునేది ఏంటో తెలుసా? తను వెతుకు వారికి ఫలము దయచేవాడు. దేవుడు ఉన్నాడని నమ్మితే సరిపోదు. దేవుడు ఉన్నాడు, నేను చేసిన దానికి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నాకు ఇస్తాడు అని నమ్మటం విశ్వాసం. కానీ ఈ మానవ సమాజంలో ఏది పాడైందని అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి పునాది పాడైంది. మనుషులు దేవుడి భయం లేదు, దేవుడంటే లెక్క లేదు, దేవుడికి భయపడే పరిస్థితి లేదు. వాళ్ళతో మనకి పని ఏంటండి? మరి మనమే చూద్దాం, క్రైస్తవులైనటువంటి మనమే చూద్దాం, దేవుడి గురించి ఆకాశం మీద ఎత్తుని చూపిస్తున్నటువంటి మనమే చూద్దాం, దేవుడి గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నటువంటి మనమే చూద్దాం. ప్రచారం వరకు, మాట్లాడటం వరకు దేవుడి గొప్పతనాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నా దగ్గర ఉన్నాడు, నే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నా దగ్గర ఉన్నాడు అని నమ్మి బ్రతికి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందుకే పాత నిబంధన కాలంలో నా ప్రజ, నా జనాంగం అని చెప్పుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుణ్ణి నమ్మినటువంటి వారి స్థితి గురించి మాట్లాడాడండి ఆయన ఒక చోట. రాత్రి కూడా దేవుని సేవకులు మొన్న నైట్ అనుకుంటా పాట రిలీజ్ చేసి ముందు మాట్లాడారు. దేవుడి గొప్పతనం గురించి మాట్లాడుతూ దేవుడిని చాలా చులకన భావంతో చూస్తున్నామని మాట్లాడుతూ ఒక రెఫరెన్స్ ఇప్పించారండి ఆయన. అది చూద్దాం ఒకసారి. ఇరిమ్యా గ్రంథము 23వ అధ్యాయము, ఇరిమ్యా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం, నేను సమీపము నుండి దేవుడని మాత్రమేనా? అంటే సమీపము నుండి దేవుడని మాత్రమేనా, దూరమును నుండి దేవుడను కానా? చాలామంది మన క్రైస్తవులు అనేటువంటి దేవుని పిల్లలు ఏం చేస్తారు తెలుసా అండి? ఏదైనా వెళ్తున్నప్పుడు ఏదైనా చర్చ తగిలిందనుకోండి, ఏం చేస్తున్నారు కొంతమంది? ఇలా అనుకుంటున్నారు, ఇలా సోడ కొట్టినట్టు సౌండ్ వస్తుంది, కిసేడుతున్నారు ఇలాగా. దేనికి? మరి ఎక్కడ ఇంటి దగ్గర బయలుదేరాడు, 2 కిలోమీటర్ల తర్వాత 3 కిలోమీటర్ల తర్వాత ఒక మందిరం తగిలింది, అక్కడికి వెళ్ళేసరికి ఏం పెడుతున్నాడు? ఇతను కిసి పెడుతున్నాడు. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లేడు? ఇంటి దగ్గర బయలుదేరింది మొదలుకొని ఆ 3 కిలోమీటర్ల తర్వాత మందిరం వచ్చేంత వరకు కావడం ఎవరు లేరు? దేవుడు లేరు. అంటే ఇక్కడికి వచ్చేదానికి ముద్దు పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? అంటే దేవుడిని ఒక స్థలానికి పరిమితి చేశారు వాళ్ళు. పాత నిబంధన ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఒక స్థలానికి పరిమితి చేశారు. నేను సమీపం నుండి దేవుడినైనా మందిరంలో ఉన్నప్పుడు మన సెల్ ఫోను ఏదైనా యూట్యూబ్ ఆన్ చేయడానికి కూడా భయపడతాం. ఎందుకంటే మంచివాడితో పాటు వలగరి కూడా వస్తుంటాయి. అది చూసినట్టు చాలా కంగారు పడిపోతాం. ఇవి దేవుని మందిరంలో ఓపెన్ చేసి ఇంటికాడ ఓపెన్ చేసినా పర్లేదు మరి, ఎందుకంటే ఇంటికాడ దేవుడు ఉండడు. మన షాపుల్లో ఓపెన్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే షాప్ దగ్గర దేవుడు ఉండడు. మన ఉద్యోగులు ఓపెన్ చేసినా పర్లేదు, అలాంటి చెత్త చెదారు, ఎందుకంటే అక్కడ దేవుడు ఉండడు. ఎక్కడ ఓపెన్ చేయకూడదు? మందిరంలో ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మందిరంలోనే ఉంటాడు ఆయన తిష్ట వేసుకుని. ఇక మన దగ్గరికి రాలేడు ఆయన. మనం ఏదైనా పొరపాటు చేయాలని అంటే ఆయన మనకు కనిపెట్టలేడు, ఎందుకంటే ఆయన ఇక్కడ స్టాండర్డ్ అయిపోయాడు కాబట్టి. అందు గురించి ఇక్కడ మనం సమీపంగా ఉన్నప్పుడు మాత్రం చాలా పద్ధతిగా బతుకుతూ ఉంటాం, నీతిగా బతుకుతుంటాం, యథార్థంగా బతుకుతూ ఉంటాం. కానీ ఇది దాటి వెళ్ళిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి సుపరిచితుడు, అందరికి అర్థమైనటువంటి సుపరిచితుడు, మనమేంటో మనకి తెలిసినటువంటి సుపరిచితుడు, బాగా మనకు అర్థమైనటువంటి సుపరిచితుడు బయటకు వస్తాడు. మన ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తిస్తుంటాం. సమీపము నుండి దేవుడిని మాత్రమేనా, మందిరం వరకు నన్ను పరిమితి చేశారంటయ్యా. ఇదే విశ్వాసం. క్రైస్తవేతల గురించి తర్వాత మాట్లాడుకుందాం. క్రైస్తవులు అంటే మనం మాట్లాడుకుందాం. ఏమంటున్నాడు దేవుడు? నేను సమీపము నుండి దేవుడిని మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? అంటే ఆకాశం అందు ఉంటే ఆయన దేవుడు కాదా? ఒకవేళ దేవుడు ఇక్కడే ఉన్నాడు అనుకుందాం, మన స్థానిక సంఘంలో ఉన్నాడు అనుకుందాం, పాలకొల్లో నేను మా ఇంటి దగ్గర ఉంటే అక్కడికి రాలేడు ఆయన.
ఆయన గుణలక్షణాలు ఏంటి? సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి కదా. భక్తులు ఏం చేస్తున్నామంటే, భక్తులుగా మనం ఏం చేస్తున్నామనంటే, మనం చేసే ప్రతి చిన్న పొరపాటు కూడా ధైర్యం ఎందుకు చేయగలుగుతున్నాం తెలుసా? దేవుడు లేడని మనమే చెప్తున్నాం. దేవుడు ఉన్నాడని అంటే, ఇప్పుడు ఒక సేవకుడికి మాట్లాడుతున్నప్పుడు మీరు భయాన్ని వ్యక్తం చేస్తారండి. సేవకుడికి మీరు భయపడుతున్నారనుకోండి, ఆయన ఎదురుకుంటే భయాన్ని నటిస్తారండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సేవకుడు మీతో రాడు కాబట్టి అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అలా కాకుండా దేవుడు ఉన్నాడని భయపడ్డారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా భయపడతారు. కారణం ఏంటంటే, ఆయన అన్ని స్థలాల్లో ఆయన ఉన్నాడు కనుక. కానీ క్రైస్తవులు అయినట్టు మనం ఎంత విచ్చలవిడుగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా మనం పొరపాట్లు చేస్తున్నామంటే అర్థమైంది తెలుసా? మన పునాదులు పాడైపోయినాయి. ఏంటి ఆ పునాది అని అంటే, దేవుడు ఉన్నాడు అనే పునాది పాడైపోయింది. దేవుడు ఉన్నాడనే పునాది పాడైపోతే ఈ సమాజాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? అంటే ఒక పాపని మానభంగం చేసి చంపుతుంటే కొత్త చట్టాలు పుట్టించి భయంకరమైన శిక్షలు విధిస్తుంటే మానభంగాలు ఆగుతున్నాయా? జైల్లో పెట్టి కుమ్మేస్తుంటే దొంగతనాలు ఆగుతున్నాయా? మత్తు పదార్థాలు బానిస అవటం ఆగుతున్నాయా? తాగేసి రోడ్ల మీద హెల్మెట్ ఎట్టుకోకపోతే ఆపి ఫైన్ వేస్తుంటే ఆ ఫైన్లు భయపెడుతున్నాయా? మనిషి దేనికి భయపడతాడు చెప్పనండి? దేవుడు అని 3 అక్షరాలకు భయపడతాడండి. దేవుడు అని మూడు అక్షరాలకు భయపడతాడు. అలాంటి భయాన్ని లేకుండా చేసేసిందండి సమాజం. ఆ భయం పోయిందనుకోండి, మనిషి అంటే పునాది పాడైపోతే భావన ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు నిలబడుతుంది చెప్పండి? ఈ వ్యవస్థలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే, దేవుడు ఉన్నాడని మన విశ్వాసానికి పునాది వేసుకున్నటువంటి మనమే ఆ దేవుడు ఎక్కడున్నాడులే అని అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి మన జీవితం అని చూసారా? ఈ జీవితం యొక్క ప్రభావం మానవ సమాజం మీద పడుతుంది. అందుగురించే వాళ్ళతో పాటు మనం చేస్తున్నామా, మనతో పాటు వాళ్ళు చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ తరం సంక్షోభంలో ఉందండి, సంక్షోభంలో ఉంది. ఆ పునాది బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కారణం ఏంటంటే, ఆ పునాది బలమైనటువంటి పునాది. మనం పొరపాటు చేయకుండా మన స్థలాల్లో మనం ఉండగలిగితే అంతకంటే గొప్ప పునాది వేరేది లేదండి. ఒకవేళ నువ్వు ఎవరికి తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ సీక్రెట్గా దాన్ని కొనసాగిస్తూ నువ్వు ముందుకు కొనసాగుతుంటే కనుక నీ ఆత్మీయ జీవితం అనే పునాది పోయినట్టే లెక్క. నీ పునాది నువ్వు పాడు చేసుకున్నట్టే లెక్క. నీ భక్తి జీవితమైన పునాది, నీ ఆత్మీయ జీవితమైన పునాది. భక్తి జీవితాల్లో చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, కానీ ఉన్నాడని నమ్మటం దేవుడికి ఇష్టం లేదంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మితే నాకైతే అది ఇష్టం లేదు. దేవుడు ఉన్నాడు అని అంటే ఎలా నమ్మాలి? ఆయనకి వాళ్ళకి ఫలం దయచేయబడని నమ్మాలంట. అంటే నువ్వు ఏదైనా చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలం శీఘ్రంగా వస్తుంది అని భయపెడితే అది నిజమైనటువంటి విశ్వాసం, అది నీకు పునాది. వాసన్న అనుకుంటే కదా, మొన్న ఫస్ట్ రోజు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు దానికి సంబంధించి. శీఘ్రంగా శిక్ష రాకపోయేసరికి పొరపాట్లు చేస్తున్నారని. నిజంగా శీఘ్రంగా వస్తే ఎవరు మిగలరు. దేవుడు ఎందుకు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు? ఆ దీర్ఘశాంతాన్ని మనం ఎందుకు అలుసుగా తీసుకోవాలి? ఎందుకు మనం తక్కువగా భావించాలి దాన్ని? ఆ ప్రేమను ఎందుకు మనం హేళనగా చూడాలి? మన ఆత్మీయ జీవితంలో, మన సంఘ జీవితాల్లో, మన పరిసరాల్లో దేవుడు ఉన్నాడు అనేటువంటి పునాదిని మనం పటిష్టం చేయగలిగితే నీతిమంతులు ఏం చేయగలరు? ఒకవేళ నీ పక్క వ్యక్తే దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసాన్ని పాడు చేసుకుని వాళ్ళ పునాదిని ఖరాబు చేసుకుంటే నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేద్దాం? మనం కూడా వాళ్ళతో పాటు చట్టపట్టాలు వేసి తిరుగుదామా? ఏం చేద్దాం? దావీదు భక్తుడు ఏం మాట్లాడారు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? దేవుడు ఉన్నాడనేటువంటి పునాదిని పాడు చేసుకున్నారు. ఆ పునాదిని పాడు చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మన పక్కనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మనతో ఉద్యోగాల్లో ఉన్నారు, మనతో వ్యాపారాలు ఉన్నారు, మనతో చేతి పనులు ఉన్నారు, మనతో అన్ని విషయాల్లో మనతో కలిసి తిరుగుతున్నారు. మరి వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకుని వాళ్ళతో పాటు మనం కూడా చెడిపోదామా? ఏం చేద్దాం?
చెప్పాడు చూడండి ఒకసారి. కీర్తన 11 అధ్యాయము, కీర్తన 11 అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఎక్కడున్నాడంటే ఆయన ఆకాశమందు ఉన్నాడట. ఎక్కడున్నాడండి? ఆకాశమందు ఉన్నాడంట. ఆకాశమందు ఆయన సింహాసనం ఉందంట. ఆయన సింహాసనం మీద కూర్చుండి నరులందరినీ కూడా కన్నులారా చూస్తున్నాడంట. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, వాడు బాగున్నాడు కదా చేతి చేసుకోవడానికి. దేవుడు అంటున్నాడు, ఆ వ్యక్తిని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆ వ్యక్తిని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఒక మాట మంచి ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి దేవుడు రాయించాడండి. 66 పుస్తకాల సందేశాన్ని ముగిస్తూ యోహాను, అపొస్తలుడైన యోహాను గారి ద్వారా మాట్లాడుతూ పలికినటువంటి ఒక మాట చూపిస్తానండి మీకు. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఏంటండి 1వ వచనం? అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎవరికి చూపిస్తున్నాడండి ఇది? ఎవరికి చూపిస్తున్నారు? యోహాను గారికి చూపిస్తున్నారు. యోహాను గారికి చూపిస్తుంటే యోహాను గారు ఆ దర్శనాన్ని చెప్తున్నాడు. ఏమనంటే, పరలోకం వైపు చూశాను నేను, అక్కడ ఏం తెరవబడి ఉంది? తలుపు తెరవబడి ఉంది. తలుపు తెరవబడి ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, యోహాను గారు ఈ సంగతి రాసేటప్పటికి ముందు 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలను గురించినటువంటి వివరణ ఇచ్చాడు. 7 సంఘాల్లో 2 సంఘాలు మాత్రమే, ఫిలదెల్ఫియా, స్మరణ. ఈ 2 సంఘాలు మినహా 5 సంఘాలు విపరీతంగా చెడిపోయినాయి. ఈ 5 సంఘాల్లో ఉన్నటువంటి భక్తులు భ్రష్టు పట్టేశారు, పాడైపోయారు. వాళ్ళ నైతికతను కాపాడుకోలేకపోయారు, విగ్రహారాధన వైపు తిరిగారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈ 2 సంఘాలు మినహా ఈ 5 సంఘాలను చూసినటువంటి యోహాను గారు కలవరానికి గురయ్యాడు. 7 సంఘాలను చూసిన తర్వాత ఈ 5 సంఘాలు చూసినటువంటి ఆ వాళ్ళ జీవితాలు చూసి ఆందోళన పడుతున్నటువంటి యోహాను గారు ఎక్కడ చూశాడు? అమ్మ ఎక్కడ చూశాడు? పరలోకం వైపు చూడటం ఎందుకు? పక్కల వైపు చూడొచ్చుగా. ఒక సార్థి సంఘాన్ని చూసి వాళ్ళు బ్రతుకుట మధ్య బ్రతుకుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు, వాళ్ళ వైపు చూసి మనం కూడా వాళ్ళు బతికేద్దాం అనుకోవచ్చుగా. లవదిక సంఘాన్ని చూసి వాళ్ళు వెచ్చగానే లేరు, చల్లగానే నులివెచ్చుకున్నారు, వాళ్ళకి బతికెత్తే పోలే అని అనుకోవాలిగా. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆందోళనకు గురవుతూ ఆవేదనతో, ఇలాంటి పరిస్థితుల మధ్య నా స్థితి ఏంటని యోహాను గారు ఆందోళన పడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అయ్యా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడకో. ఎక్కడికి చూడాలి? ఆకాశం వైపు చూడు. ఆకాశం వైపు చూస్తే ఏం జరిగింది ప్రభా అంటే, నీ కోసం ఎప్పుడు కూడా తలుపు తెరిచి ఉంచాడు. ఎందుకు తెలుసా? నీతిమంతుల కోసం. నీతిమంతుల కోసం తలుపు తెరిచి ఉంచాడు ఆయన. ఈ భూమి మీద నీతిమంతులైనట్టు మనమే చెడిపోతే, మన పునాదులు మనం పాడు చేసుకుంటే ఇక నీతిమంతులు ఎవరుంటారండి భూమి మీద? అన్న మాట్లాడుతూ రోమాపత్రికలో 66 పుస్తకాల సందేశాన్ని పిండితే రోమాపత్రిక వస్తుందని చెప్పారు ఆయన. రోమాపత్రిక పిండితే నీతి అనేది వస్తుందని చెప్పారు ఆయన. నీతి అంటే నీతిమంతుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని చెప్పాడు రోమాపత్రికలో. 66 పుస్తకాల సందేశం రోమాపత్రిక అయితే, రోమాపత్రిక సందేశం నీతిమంతులు అయితే, ఆ నీతిమంతుడు ఒక్కడు కూడా నిలబడకపోతే దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ సంకల్పం, దేవుని కొరకై ఆ లోకాన్ని, ఆ ఉన్నత లోకాన్ని, ఆ మహిమ లోకాన్ని, ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ఏమైపోతుంది చెప్పండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. మన దేవుడు ఉన్నాడనేటువంటి పునాదిని మనం పాడు చేసుకుంటే దేవుని సంకల్పానికి మనం కళంకం తీసుకొచ్చే వాళ్ళం అయిపోయాం. దేవుని సంకల్పానికే మనం అన్యాయం చేసిన వాళ్ళం అయిపోయాం. పునాదులు పాడైపోగా మన జీవితాల్లో దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించాలి. ఎక్కడో ఒక చోట ఉన్నాడని కాకుండా మన మధ్య ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. నేను ఏం చేసినా కూడా ఆయన చూస్తాడు, నేనేం చేసినా కూడా దానికి తగిన ప్రతిఫలం నాకైనా ఇస్తాడు. కనుక నేను మంచి చేసి మంచి ఫలితాలు పొందుకోవాలి తప్ప చెడు చేసి చెడు ఫలితాలు నేను పొందుకోకూడదు అనేటువంటి విశ్వాసంతో చెడిపోయినటువంటి ప్రజల వైపు చూడకుండా పైకి చూస్తే పైన ఏం తెరవబడింది? ఒక తలుపు తెరవబడిందంట. ఎంత గొప్ప దేవుడు అంటే, నీతిమంతులైనటువంటి కొద్దిమంది ఉన్నారు చూసారా,
ఆ నీతిమంతులు అసహనానికి గురవ్వకుండా, ఆందోళన పడకుండా, వాళ్ళతో పాటు కలిసి చెడిపోకుండా ఉండటం కొరకు ఆయన ఇలాంటి సంగతులు ఎన్నో రాయించాడు. మీకు ప్రకటన గ్రంథంలో ఒక విషయం కనపడుతుందండి. 8వ అధ్యాయంలో ఒకసారి చూస్తారా? అది 8వ అధ్యాయం మొదటి వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. ఎంతసేపు అండి? అరగంట సేపు నిశ్శబ్దం ఏంటండి? ఇందాకేమో ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఏం కనపడుతుంది? తలుపు తెరవబడినట్టు కనపడుతుంది కదా. తలుపు తెరవబడిన తర్వాత ఎవరున్నారు? మహామహుడుకు దేవుడు కనపడుతున్నాడు. ఆయన ఆ ప్లేస్లో ఒకానొక సమయంలో యోహాను గారు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? పరలోకమందంట అరగంట పాటు నిశ్శబ్దం అయిపోయిందంట. మీరు చూడండి, 4, 5, 6, 7 ఈ 4 అధ్యాయాలు చూడండి. భయంకరమైన కోలాహలం కనపడుతుంది, భయంకరమైన అల్లరి కనపడుతుంది, గుర్రాల డక్కల సౌండ్ కనపడుతుంది, ప్రధాన దూతల యొక్క అరుపులు వినపడతాయి. భయంకరమైనటువంటి శబ్దంతో కూడుకున్నటువంటి ఆ పరలోకంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక అరగంట నిశ్శబ్దం అయిపోయిందంట. అరగంట నిశ్శబ్దం అవటం ఏంటి అంటే, నిన్న తమిళనాడులో విజయ్ ఆయన గెలిచాడు ముఖ్యమంత్రిగా. అంటే మెజార్టీ వచ్చింది. దాన్ని మెజార్టీ నిలబెట్టుకోవడానికి గవర్నర్ గారి దగ్గర 2-3 సార్లు వెళ్ళినా ఆయన ఏదో కారణాలు బట్టి అక్కడ సమయం ఇవ్వాల. మరలా గవర్నర్ గారు ఒక 20 నిమిషాల సమయం కేటాయించినట్టు, 10 నిమిషాల సమయం కేటాయించినట్టు పేపర్లో వచ్చింది. మరలా నిన్న మన ఆంధ్ర వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా 2 వ్యక్తులకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి 20 నిమిషాలు ఒక ఆయనకి, అరగంట ఒక ఆయనకి సమయం కేటాయించినట్టు పేపర్లో వచ్చింది. టీవీలో కూడా చెప్పారు. అంత సమయం గడిపి వెళ్ళిపోయాడు ఆయన. అంటే అరగంట 20 నిమిషాలు అంత పర్టికులర్గా ఎందుకు రాస్తున్నారు వాళ్ళ సమయం? ఆ సమయాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి ఆయన ఇచ్చే ఇంపార్టెంట్ అనమాట. అరగంట నిశ్శబ్దం అనేది అర్థం ఏంటి తెలుసా? ఎంత కోలాహలం ఉన్నా సరే, లోకం ఎంత చెడిపోయినా సరే, నీతిమంతులైనటువంటి ఆయన పిల్లలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడానికి సమయం ఇస్తున్నాడంట ఆయన. ఆ సమయం ఇవ్వటానికి ఆయన వాడినటువంటి పదం అది. నీతిమంతులైనటువంటి మనం కంగారు పడొద్దు, ఆందోళన పడద్దు, ఆకాశం వైపు చూద్దాం. మన కొరకు తలుపులు తెరవబడి ఉన్నాయి. నీ వ్యాధిని వినడానికి తలుపులు తెరవబడి ఉన్నాయి. నీ ప్రార్థన ఆలకించడానికి పైన తలుపులు తెరవబడి ఉన్నాయి. అందుగురించే భక్తుడు అంటున్నాడు వాళ్ళతోటి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరయా? మమ్మల్ని బాధపడతారంటే మీరు అని ఏమంటున్నాడు తెలుసా? ఆయన అపహాసం చేస్తూ నువ్వు కూడా పారిపో అని చెప్తున్నటువంటి ఆ భక్తులు, ఎవరైతే దుష్ట మనుషులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న మాట తెలుసా? మాకు పరలోకమందు దేవుడు ఉన్నాడు, ఆయన కోసం మేము బతుకుతాం. మేము బ్రతికిన ప్రతి క్షణం ఆయన కోసమే బతుకుతాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, వ్యాధి బాధలు ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని దూరం చేయం. మేము ఆయన కోసం చూస్తాం. దేవుడు ఉన్నాడనేటువంటి పునాదిని మనం కాపాడుకోవాలి. మానవ సమాజంలో దేవుడు ఉన్న విశ్వాసానికి పునాది ఏంటంటే దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని ఎక్కడైతే, ఏ సమాజం అయితే, ఏ సొసైటీ అయితే, ఏ వ్యవస్థ అయితే, ఏ వ్యక్తులైతే, ఏ సంఘం అయితే అక్కడో ఇక్కడో ఎక్కడో ఉన్నాడని నమ్మి వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటే, వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగిస్తుంటే వాళ్ళ పునాదిని పాడు చేసుకున్నట్టు లెక్క. అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు మనతోటి, నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మనకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే దానికి మనమే ఈ భూమి మీద పునాదిలో ఉండాలి. మనమే దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మన జీవితంలో, మన ప్రవర్తనలో చూపించకుండా మనం బ్రతికితే ఏం కోల్పోతాం? మనం పునాదిని కోల్పోతాం. అక్కడ దాకా ఎందుకండి? క్రైస్తవులు ఒక ఎత్తు అయితే క్రైస్తవేతరులు అండి యేసుక్రీస్తు వారిని ఎంత హేళన చేస్తున్నారు, యేసుక్రీస్తు వారిని ఎంత అవమానపరుస్తున్నారు, యేసుక్రీస్తు వారిని ఎంత దూషిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు లేడని చెప్పేటువంటి నాస్తికులు వీళ్ళందరూ కూడా వ్యవస్థలు అన్నింటిని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే నేను ఒక్క పునాది గురించి చెప్పాను. పునాదులు 5 రకాల పునాదులు ఉన్నాయి. ఒక్క పునాది గురించి మనం మాట్లాడుకున్నాం. సమయం చాలా విలువైంది కాబట్టి, సేవకులు వాళ్ళకి ఆయనకి సమయం ఇవ్వాలి కాబట్టి మనం ఖచ్చితంగా మనం ముగించుకోవాలి. ఇది దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆ పునాదిని మనం నిలబెట్టాలి. ఈ నాస్తికులు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుడు లేడు అని ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. నా స్నేహితుడు అండి, నా స్నేహితుడు, నాకు ప్రియమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఆ వ్యక్తి క్లాసులు నడిపిస్తాడండి. మనం వంశాన్న బైబిల్ క్లాసులు నడిపిస్తున్నారు. దేవుని గురించి నాకు తెలిసి దేవుని గురించి
దైవశాస్త్రం గురించి వంశాన్ని చెప్పినంత లోతైన సంగతులు ఎవరు చెప్పలా. ఎవరైనా చెరుకు తాగుతుంటాం కదా రోడ్డు మీద, 2-3 సార్లు పెడతారు ఆ చెరుకు గడలో, 4వసారి ఇక చెత్త అయిపోతుంది కదా పక్కన పాడేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చినాయి కదా, చెరుకు రసం తీసి ఒకసారి పెడతారు దాన్ని. కానీ వంశాన్ని రోమాపత్రికని చాలాసార్లు పెట్టేశారు. అసలు పరిచయం 2 రోజులు పట్టిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంటి దగ్గర కూర్చుని అక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని. అంతలా పిండేస్తారా ఏంటి? బైబిల్ అధ్యయనం అంటే ఇలా ఉంటుందా? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, నేను సగర్వంగా చెప్పగలను, మీకంటే ఎక్కువ నేను ధ్యానించానండి బైబిల్ని పుస్తకాల మీద. కానీ రోమపత్రిక మీద పరిచయం చేశారు చూసారు వంశాన్న, ఒక్కడు కూడా ఎక్కడ తగలదు నాకు. అంత అద్భుతంగా పిండేస్తున్నాడండి ఆయన. మరి వాళ్ళు ఇంకా పిండిదారు లేకపోతే ఇంకో బయటకు వెళ్తారో తెలియదు. కానీ అసలు కానీ ఇంకేదో ఉందన్నటువంటి ఆశ మనలో మిగిలిపోతుంది. అంత అద్భుతంగా పిండుతున్నారు. అలా ఈయన బైబిల్ క్లాసుల్లో దేవుడు గొప్పతనం చెప్పుకుంటూ వెళ్తుంటే, మా స్నేహితుడు ఉన్నాడు చూసారా, మా స్నేహితుడు నాస్తికుడు అనమాట. ఒకరోజు ల్యాబ్కి వెళ్తే ల్యాబ్ దగ్గర కూర్చుంటే పుస్తకాలు 10 ఇలా నిండిపోయి ఉన్నాయి. ఏంటిదంటే ఒక బుక్ తీశాను, అవి ముట్టుకోకరే అన్నాడు. ఏం పర్లేదు అని తీస్తే అందులో యేసుక్రీస్తు వారి గురించి, బైబిల్ గురించి ఎంత వల్గర్గా రాస్తుందంటే, అంటే వాళ్ళు కూడా క్లాసులు చెప్తున్నారు. ఏ క్లాసులు అయినంటే దేవుడు లేడని క్లాసులు అంట. 60 రూపాయలు 70 రూపాయలు అంటే నెలకంతే. చదివిన తర్వాత అతనికి నాకు డిస్కషన్ పడింది. రెండు మాటలకు ఓడిపోయాడు. మీరందరూ బతికి నేర్చుకునే వాళ్ళు అన్నాడు. మా దేవుడు అందరినీ బతికిస్తాడరా, ఇందులో వాక్యం తీసుకునే కదా నువ్వు పుస్తకాలు రాసుకుని బతుకుతున్నావు అన్నాను. ఇది లేకపోతే నీకు బతికి ఎక్కడదే? నీకు క్లాసులు దేని బట్టి చేస్తున్నావు? బైబిల్ బట్టి చేసుకుంటున్నావు, దాన్ని బట్టి బతుకుతున్నావు. నేను ఒక మాట చెప్తున్నా. ఈ సమాజాన్ని మార్చేది పోలీస్ స్టేషన్లు మార్చు, లాయర్లు మార్చరు, కోర్టులు మార్చు, ఎలాంటి శిక్షలు మార్చు, దేవుడు అని 3 అక్షరాలు మారుస్తాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు తిరిగి ఇక్కడ మళ్ళీ నా దగ్గరికి వస్తావు, నేను దాని గురించి మాట్లాడతాను అని చెప్పాను. అది 5 ఏళ్ళ క్రితం జరిగింది. మొన్న వచ్చి అంటున్నాడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని. మీకు అర్థమవుతుందా? ఆ పునాది మనం పాడు చేయకూడదండి. ఆ పునాది ఎలా పాడైపోద్ది అంటే మన బ్రతుకుని బట్టే పాడైపోద్ది. నువ్వు ఇష్టానుసరిగా బతికమనుకో, దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఇలా బతుకుతుంటే ఇంక దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఇది అంతా ట్రాష్ అనుకుంటారు. అర్థమైందా? ఆలోచించండి. దేవుడి మాటలు మనం మాట్లాడటం, వినటం ఇదంతా క్యాజువల్ అయిపోయింది. ఇది తరతరాలుగా జరిగిపోతూ ఉంది. ఇలాంటి సెమినార్లు 13 కాదు 16 ఇట్టినా మనం అలా ఉండిపోతాం. కానీ వాక్యానుసారిగా బ్రతికినప్పుడే దాని విలువ మనకి అర్థమవుతుంది. కనుక ఈ మాటలు ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క వర్తమానం ద్వారా తండ్రి నీ ప్రియులైన పిల్లలతో మాట్లాడడానికి కొద్ది నిమిషాలు తండ్రి వారు మీ గురించి ఆలోచించడానికి, వారి ఆత్మీయ జీవితం గురించి బలపరుచుకోవడానికి నా ద్వారా మీరు అందించినటువంటి సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నాయన నీ సేవకులు వచ్చి ఉండగా తండ్రి రోమాపత్రికపై తండ్రి నాయన మా యొక్క ఆత్మీయ జీవితానికి అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు రోమాపత్రిక ఎంత అవసరమైందో, రోమాపత్రిక ఎంత సారాంశం ఉందో తండ్రి నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నా తండ్రి ఈ దినము నీ దాసుల ద్వారా తండ్రి మా అందరితో మీరు మాట్లాడండి. మా బ్రతుకులు మేము దిద్దుకోవాలి తండ్రి, మాలో ఉన్న లోపాలు మేము సరి చేసుకోవాలి ప్రభా. నేను నీ ఆత్మ సహాయం సంపూర్ణంగా ఇచ్చారు. ఈ దినం కూడా తండ్రి అద్భుతంగా నీ దాసుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకుంటారని కోరుతూ నేను మీ ఆత్మ సహాయం అనుగ్రహించినందుకు మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామలు ఈ ప్రార్థనలను నీ పాదాలకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనమ్మ. ప్రైజ్. చాలా సంతోషం. స్టీఫెన్ పాలన్ గారు టు బి ఫ్రాంక్లీ ఫెయిర్గా మాట్లాడతారు, కన్విన్సిబుల్ మెసేజెస్ కాదు. కాబట్టి మీ అందరి హార్ట్స్ టచ్ చేసినాయి. 2 రోజులు ఇక్కడుండి రోమాపత్రిక వింటంలో మనమేమన్నా అలక్ష్యం చేసి ఉంటామేమో, కానీ మనకంటే ఎక్కువగా దూరంగా ఉండేవారు విని ఉంటారు. అందుకే సారాన్ని ఎలా పిండారో మన దగ్గర పిండారు ఇప్పుడు ఆయన. ఓకే, రైట్. ఇంకా విందాం. ఏదేమైనా సేవకులు మన మధ్యకి వచ్చారు కాబట్టి